నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సినిమా పరిశ్రమకు సంబంధించి గతంలో నంది అవార్డులు ఉండేవి. ఇప్పుడు ఏ అవార్డులు లేకుండా పోయిందనే ఒక ఆవేదన ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఒక చొరవ తీసుకుని గద్దర్ పేరిట ఇక నుంచి ఏటా అవార్డులు ఇస్తాము సినిమా రంగానికి సంబంధించినటువంటి కళాకారులకి, టెక్నీషియన్స్కి అని ఒక ప్రకటన చేసింది. అయితే దీనిపైన ఇండస్ట్రీ అసలు రెస్పాండ్ కాలేదనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ. ఎందుకంటే ప్రభుత్వం చొరవ చూపినా కానీ ఇండస్ట్రీ వైపు నుంచి చైతన్యం రాకపోతే కనుక అది కార్యరూపం దాల్చదు అనేది రేవంత్ రెడ్డి భావన. దీనికి ఇమీడియట్గా మెగాస్టార్ చిరంజీవి రెస్పాండ్ అయ్యారు. గద్దర్ అవార్డులు అనేటువంటి అంశం పైన ఎవరికీ వ్యతిరేకత లేదనేది చిరంజీవి చెప్పినటువంటి మాట. నిజంగానే గద్దర్ అవార్డులు లేదా గద్దరు పేరిట ఇచ్చేటువంటి పురస్కారాలపైన ఇండస్ట్రీలో ఎలాంటి వ్యతిరేకత లేదా? అందరూ దీన్ని స్వాగతిస్తే ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. గద్దర్ అవార్డ్స్ విషయంలో మొన్నటివరకు అసలు అవార్డ్సే లేవన్నారు. ఇప్పుడు నేను ఒక అవార్డు ఇస్తాను ఈ రకంగానే గద్దర్ జయంతి రోజు చెప్పినటువంటి మాటలో రేవంత్ రెడ్డి గారు ఎవరు రెస్పాండ్ కాలేదనేది ఆయన చాలా ఆవేదనతో, అలానే ఎందుకు ఇంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి బాధతో చెప్పినట్టుగానే ఉంది. చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు. ఏంటి అసలు ఇండస్ట్రీలో ఎవరికి గద్దర్ పేరిట అవార్డులు అంటే ఆసక్తి లేదా? గద్దర్ పేరుతో అవార్డుల మీద ఆసక్తి ఉందా లేదా అనేటువంటిది ఒక పాయింట్ తర్వాత నేను మళ్ళీ ఆ విషయం డిస్కస్ చేస్తాను. ముందుగా డిస్కస్ చేయాల్సిన విషయం అంటే ఆ రోజున జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం, గద్దర్ పేరు మీద అవార్డ్స్ ఇస్తారని ప్రకటించడం జరిగింది. దాని తర్వాత దాని కార్యరూపంకి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎటువైపు నుంచి జరగాలంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వమే నోటిఫికేషన్ జారీ చేయాలి. ఎప్పుడైనా నంది అవార్డ్స్ కానీ ఏదైనా ప్రభుత్వ అవార్డులకు ఏం జరుగుతుందో నోటిఫికేషన్ జారీ, పలానా రోజున నంది అవార్డ్స్ అనేటువంటి మేము ఇవ్వటం జరుగుతుంది, దీనికి ఇది మన ఎంట్రీస్ని ఆహ్వానిస్తున్నాం అనేటువంటిది జరగటం, దానికి ఒక కమిటీ ఫార్మేషను, ఆ ప్రక్రియ అనేటువంటిది ప్రభుత్వ పరంగానే జరగాలి. మీరు అవార్డ్స్ ఇస్తా ఉంటే వద్దంటావా? ఇండస్ట్రీ వద్దంది కదా. ఇప్పుడు నంది అవార్డ్స్ విషయం కూడా ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుంది, అంతకుముందు జరిగేది ఎంట్రీలుగా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ప్రభుత్వం వైపు నుంచే ఇనిషియేషన్ స్టార్ట్ అవ్వాలి. అంటే ఇండస్ట్రీలో పెద్ద ఆసక్తి కనిపించలేదు, రెస్పాన్స్ లేదు, కాబట్టి మేము కూడా దాన్ని ముందడుగు. దానికి రెస్పాన్స్ లేదంటానికి ఏముంది? రెస్పాన్స్ మీరు ఇస్తామంటే వద్దని ఎవరన్నారు? కాకపోతే దాని మీద ఎలాంటి స్పందన ఉంది ఇంటర్నల్గా అనేటువంటి విషయంలో అది అంతర్గతంగా ఇండస్ట్రీ చర్చ జరుగుతుంది. నేను గద్దర్ అవార్డ్సే ఇస్తాను, గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నాను, ఇదిగో ప్రభుత్వం ఇలా నోటిఫికేషన్ జారీ చేసింది అని అంటే ఆ తర్వాత దానికి వ్యతిరేకత వస్తుందా, సానుకూలత వస్తుందా అనేటువంటిది ఎంతమంది అప్లై చేస్తారు. దాదాపు 150-200 సినిమాలు నిజంటే ఎంతమంది అవార్డ్స్కి అప్లై చేస్తారు అనేటువంటి తర్వాత విషయం. కాబట్టి అటువైపు నుంచే రావాలి ఇనిషియేషన్. ప్రభుత్వం ఇస్తానంటే వద్దనేటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ అయితే అంటే ఇండస్ట్రీ పరంగా ఇచ్చేటువంటి అవార్డ్స్ కాబట్టి ఇండస్ట్రీ పరంగా చేయాల్సినటువంటి పనులు లేదా ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయానికి సానుకూలంగా, సుముఖంగా మేము రెడీగా ఉన్నామని రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, చెప్పడం కానీ అలాంటిది ఉండదు కదా. అలాంటిది ఏముంటుంది కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నంది అవార్డ్స్ ఇస్తుంటే తీసుకుంటారు. నంది అవార్డ్స్ అనేది ఒక ప్రక్రియ, ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాసెస్ కాబట్టి మీరు చెప్పిన ప్రొసీజర్ కరెక్ట్ కాదు. కానీ మొదటిసారి నంది అవార్డు ఇవ్వడం అనేది మొదలుపెట్టినప్పుడు బహుశా 1964 or 65లో అప్పుడు కూడా ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఫామ్ చేసి, అలానే ప్రభుత్వం వైపు నుంచి కొంతమంది పెద్దలను ఇన్వాల్వ్ చేసి ఇలా అవార్డులు ఇవ్వాలి అని దానికి కొన్ని గైడ్ లైన్స్, రూల్స్ ఇవన్నీ ఫార్మేట్ చేశారు. సో అటువంటి ఇనిషియేషన్ ముఖ్యమంత్రి ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో కదా. ఎక్స్పెక్ట్ చేస్తే దానికి ఇది ఎవరు అలాంటిది కాదు. అయినా ఈ వ్యతిరేకత వస్తే అది వేరే విషయం. కానీ వద్దు మీరు అవార్డ్స్ ఇవ్వడానికి లేదు, మా ఇండస్ట్రీ బహిష్కరిస్తున్నాం అని ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. ఇండస్ట్రీ అని ముఖ్యమంత్రి గారు చేశారు, చాలా మంది స్వాగతిస్తూ మాట్లాడారు, చిరంజీవి గారు మాట్లాడారు, మళ్ళీ చిరంజీవి గారు ఆ సందర్భంలో మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా ఛాంబరు కౌన్సిల్ ఆ ఇనిషియేషన్ తీసుకొని దానికి సంబంధించినటువంటి దిశలో ముందడుగు వేయండి అని చెప్పేసి ఒక పిలుపు చిరంజీవి గారు ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ఇండస్ట్రీ ఈజ్ అగెన్స్ట్ దట్ అనేటువంటిది ఏం లేదు. ఇప్పుడు చిరంజీవి గారు ఇండస్ట్రీ తరపున ఒక వాయిస్ వినిపించారు కాబట్టి, ఆయన అభిప్రాయం చెప్పారు కాబట్టి ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దీనికి సుముఖంగా ఉన్నాము అని ప్రభుత్వానికి ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తారా? ఇప్పుడు కూడా ఇచ్చేస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అది కూడా నిన్న సీఎం గారు మాట్లాడిన దాని మీదట వెంటనే స్పందించింది ఛాంబర్ కౌన్సిల్ కూడా. స్పందించి మేము తప్పకుండా మీరు చేసినటువంటి కార్యక్రమానికి మేము స్వాగతిస్తున్నాము, మా వైపు నుంచి పూర్తి స్థాయి సహకారం ఉంటుంది అని చెప్పేసినటువంటి విషయాన్ని సుస్పష్టంగా చెప్తూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.
ఓకే. ఇవాళ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ కమిటీలకు సంబంధించి కానీ అలానే అవార్డులు పెట్టడానికి సంబంధించి కానీ అవార్డు పేరు మీద కానీ భిన్నాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా ఇండస్ట్రీలో? భిన్నాభిప్రాయం అంటే గద్దర్ గారి పేరు మీద అవార్డు అనేటువంటిది నంది అవార్డ్స్ అనేటువంటి మీద మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి గద్దర్ అవార్డు అంతే కదా, గద్దర్ నంది అవార్డ్స్ ఏం కాదు కదా. గద్దర్ అవార్డ్స్, గద్దర్ పేరు మీద అవార్డ్స్ అనేటువంటి పెట్టడం మీద మాత్రం భిన్నాభిప్రాయం ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే గద్దర్ ఈజ్ నాట్ ఏ ఫిలిం పర్సనాలిటీ. ఓకే. అతను ఒక ప్రజా యుద్ధ నౌక, ప్రజా జీవితాల పట్ల దీని పట్ల పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయన జోనరే వేరు. హీఈస్ నాట్ ఎ ఫిలిం పర్సనాలిటీ. సినిమా పాటలు ఒకటి రెండు సందర్భాల్లో రాసినప్పటికీ సెలెక్ట్ అయ్యారు. నంది అవార్డును కూడా రిజెక్ట్ చేశారు ఆయన. ఈ నంది అవార్డ్స్ పట్ల కానీ ఈ సినిమాటికి వీటి పని ఆయన పెద్ద గొప్ప అభిప్రాయం ఏమి లేదు ఆయనకి. హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫిలిం పర్సనాలిటీ. ఒకటి ఫిలిం పర్సనాలిటీ అంటే మీరు ఇవ్వదలుచుకుంటే ఇంకా తెలంగాణలో ఎంతోమంది ప్రముఖులైనటువంటి ఫిలిం పర్సనాలిటీస్ ఉన్నారు. తొలిసారిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నటువంటి జైరామ్ పైడి జయరాజ్ గారు ఉన్నారు. పైడి జయరాజ్ గారి పేరు మీద ఒక అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకోవటం కాకుండా 1930s తెలుగు సినిమా అనేటువంటిది శైశవ దశలో ఉన్నటువంటి టైంలోనే ఉత్తరాదికి వెళ్ళిపోయి అక్కడ ఒక బాలీవుడ్లో చాలా పెద్ద హీరో. ఆయన పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉంది. ఆయన పేరు మీద ఇవ్వచ్చు. ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. ఫిలిం పర్సనాలిటీ కాని వ్యక్తి మీద వ్యక్తుల పేరు మీద అవార్డులు ఇవ్వడమా? కళారంగం ఇప్పుడు కలైమామని అవార్డ్స్ ఉన్నాయి, కళారంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చేటువంటి అవార్డ్స్. అలాగే నంది అవార్డు కూడా దాన్ని ఒక నంది ఒక సంకేతంగా తీసుకున్నారు. నంది అనేటువంటిది శివుడికి వాహనము, శివుడికి శివుడు కళలకు రూపం కాబట్టి ఆ రూపాన నంది అవార్డ్స్ అనేటువంటి ఫామ్ చేయడం జరిగింది. అలాగే ఒక సంస్కృతి నేపథ్యంలో అవార్డులు ఇవ్వటం అనేటువంటిది సమంజసంగా ఉంటుంది. కానీ నాట్ ఆన్ వ్యక్తుల పేరు మీద ఇచ్చినటువంటి అవార్డులు ఏమేంటి అవి కూడా ఉన్నాయి. అయితే అవి నంది అవార్డుల్లో అంతర్భాగంగా ఉన్నాయి. నంది అవార్డ్స్ అనేటువంటి ఒక విస్తృత స్థాయిలో చేసిన తర్వాత కొంతమంది పేరు మీద స్మారక అవార్డులు ఏర్పాటు చేయడం జరిగింది. కేవీ రెడ్డి గారి స్మారక అవార్డు, బిఎన్ రెడ్డి గారి అవార్డు. ఆ అవార్డులు వ్యక్తులు వ్యవహరిప్పుడు కిరణ్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. సుకుటుంబ కథా చిత్రం అనేటువంటి ఒక అవార్డుని ఆయన వ్యవస్థీకరించారు. తనకు వచ్చినటువంటి బంగారు కుటుంబం సినిమాకు గాను ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చి దాని తాలూకు ప్రైజ్ మనీ వస్తే ఆ ప్రైజ్ మనీని ఆయన గవర్నమెంట్కి రిటర్న్ చేసేసి ఈ పేరు మీద ఉత్తమ కుటుంబ కథా చిత్రం అనేటువంటి ఒక అవార్డును వ్యవస్థీకరించండి, అక్కినేని కుటుంబ కథా చిత్రం అనేటువంటిది. అలాగే రకరకాల వ్యక్తుల పేరు మీద వీటిలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి తప్ప కేవలం అసలు అవార్డ్సే ఒక వ్యక్తి పేరు మీద పెట్టడం అనేటువంటి జరగలేదు. అది ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని ఒకసారి పునః పరిశీలిస్తే కూడా బాగుంటుంది. సంస్కృతి నేపథ్యంలో నంది అవార్డ్స్ అనేటువంటి దానికి ఉన్నటువంటి నేపథ్యం మనం చూసాము. అలాగే కాకతీయ అవార్డ్స్ అని పెట్టండి, లేదా అసలు ఏకంగా తెలంగాణ నంది అవార్డ్స్ అని పెట్టండి. అంతే తప్ప నాట్ ఆన్ గద్దర్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ ఫిలిం పర్సనాలిటీ. ఆయన గౌరవించుకునేది ఇది ఎవరైనా రిప్రజెంట్ చేస్తున్నారా మరి ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ఆయనకి రిప్రజెంట్ చేయాలి. మరి ఆయన దృష్టికి వెళ్ళేందుకు చాలామంది తెలంగాణ వాదులు, తెలంగాణ సినీ ప్రముఖులు కానీ తెలంగాణ రాజకీయ ప్రముఖులు కూడా ఈ విషయంగా వారి దృష్టికి తీసుకెళ్ళి ఒకసారి చేసేటువంటి అవకాశాలు ఏమాత్రం ఉన్నాయో పరిశీలించాల్సిన అవసరం ఉంది. రైట్. ఇప్పుడు చిరంజీవి గారు ఇనిషియేషన్ తీసుకోవడము, అలానే ఇండస్ట్రీ లెటర్ రాయడము, అతి త్వరలోనే ఈ అవార్డుల ప్రక్రియ మొదలయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజున గద్దరు జయంతి దీనికి వెళ్ళిపోయి ఆ సంస్మరణ సభలో ఇచ్చినటువంటి ఒక ఇమోషనల్ స్టేట్మెంట్. ఆ తర్వాత ఆయనకు అసలు ముఖ్యంగా ఇండస్ట్రీ పట్ల ఒక అవార్డ్స్ ప్రకటించాలి, ఆగిపోయినటువంటి అవార్డులు పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన రావడం గొప్ప విషయం. దానికి ఆ పరంగా ముఖ్యమంత్రి గారికి శతదా అభివందనీయంగా శతగా కృతజ్ఞతలు తెలియజేసిన ఫిలిం ఇండస్ట్రీ, అందులో డౌట్ లేదు. అయితే ఈ అవార్డులు అనేటువంటి ఇలా కాకుండా ఉంటే బెటర్. నాన్ ఫిలిం పర్సనాలిటీకి ఫిలిం పర్సనాలిటీ పేరు మీద అవార్డ్స్ ఇవ్వటం అనేటువంటి దానికంటే ఒక వేరే సంస్కృతిపరమైనటువంటి అవార్డ్స్, కాకతీయ అవార్డ్స్ కానీ తెలంగాణ అవార్డ్స్ కానీ సమ్మక్క సారకలు కానీ బోనాలు కానీ తెలంగాణ సంస్కృతిలో భాగమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇంకా అలాంటి ఒక కామన్ నేమ్ మీద అవార్డ్స్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం ఉంది తప్ప అవార్డ్స్ పట్ల కానీ ముఖ్యమంత్రి గారి స్పందన పట్ల కానీ ఎలాంటి తేడా లేదు. అదే విషయాన్ని ఇప్పుడు ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళు కూడాను ఆ విషయాన్ని సవినయంగా సవివరంగా
ముఖ్యమంత్రి గారికి మేమంటారు ఇవాళ ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడానికి రెడీ అయ్యారనమాట. పంపిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడం పైన ఎవరికి వ్యతిరేకత లేదు, కానీ సినిమా రంగానికి సంబంధించి లేదా సంస్కృతికి సంబంధించిన పురస్కారాలను ఏర్పాటు చేస్తే అందరికీ గౌరవంగా ఉంటుంది. అలానే గద్దర్ స్మారక అవార్డు ఏదైనా ఏర్పాటు చేస్తే కూడా మంచిది అనేటువంటి అభిప్రాయంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలపైన చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రికి చిరంజీవి గారు ఇచ్చినటువంటి రిప్లై అదే క్రమంలో ఫిలిం ప్రొడ్యూసర్స్ కానీ ఫిలిం ఛాంబర్ కానీ వీళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అతి త్వరలోనే సినిమా రంగానికి సంబంధించినటువంటి అవార్డులపైన ఒక ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని ప్రభు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.